దేవర పార్ట్ 2 అటకెక్కినట్లేనా? కొరటాల బర్త్డే పోస్టర్స్తో సరికొత్త అనుమానాలు. ఈ రెండు క్లారిటీస్తో దేవర 2 పై ఆశలు వదులుకోక తప్పదా? మరి ఎన్టీఆర్ పోస్టుకు అర్థమేంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా దేవర 2024 దసరా సీజన్లో రిలీజ్ అయిన పార్ట్ 1 బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి భారీ కలెక్షన్స్ రాబట్టింది. 500 కోట్లకు పైగా వసూలు చేసిందని మూవీ టీం అఫీషియల్గా అనౌన్స్ చేసింది. దీని ప్రకారం ఇది తారక్ కెరీర్లో సోలోగా అత్యధిక గ్రాస్ వదులుకున్నటువంటి మూవీ. అందుకే తన సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే మేకర్స్ మాత్రం దేవర 2 సినిమాపై క్లారిటీ ఇవ్వటం లేదు. దేవర పార్ట్ 1లో సగం కథ మాత్రమే చెప్పారు మేకర్స్. చెప్పాల్సినటువంటి కథ ఇంకా చాలా ఉంది. ఫస్ట్ పార్ట్లో ఆసక్తిని రేకెత్తించినటువంటి ప్రశ్నలన్నింటికీ పార్ట్ 2లో సమాధానం దొరుకుతుందని డైరెక్టర్ కొరటాల శివ చెప్పారు. కానీ దేవర కథ పూర్తిగా ఎప్పుడు చెప్తారనే దానిపై స్పష్టత రాలేదు. దేవర 1 వచ్చి 20 నెలలు గడిచిపోయినా ఇంతవరకు దేవర 2 సినిమాని పట్టాలెక్కించేందుకు ఎప్పుడూ కూడా అసలు ఎక్కుతుందా లేదా అని కూడా తెలియడం లేదు. అయితే జనరల్గా ఒక సినిమా హిట్ అయినటువంటి వెంటనే ఆ క్రేజ్ని క్యాష్ చేసుకోవాలని పార్ట్ 2 సెట్స్ పైకి తీసుకెళ్తారు. బాహుబలి 2 కావచ్చు, పుష్ప 2, KGF 2 లాంటి క్రేజీ సీక్వెల్స్ అలానే వచ్చాయి. కానీ దేవర విషయంలో సీన్ రివర్స్ అయింది. ఫస్ట్ పార్ట్ భారీ వసూలు సాధించినప్పటికీ రెండో భాగాన్ని ఇంతవరకు ప్రకటించకపోవడం అనుమానాలు రేకెత్తిస్తుంది. దగ్గర 2 ఏళ్లు కావస్తున్నా ఎలాంటి అప్డేట్ లేదు. కొరటాల శివ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ హ్యాండిల్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ వేర్వేరుగా ఆయనకు విషెస్ చెప్పారు. ఎక్కడ కూడా దేవర 2 ప్రస్తావన అయితే లేదు. కానీ దాని తర్వాత త్వరలో మొదలు పెడతామనేటువంటి సూచన కానీ ఇవ్వకుండా జస్ట్ మెసేజ్ పెట్టారంతే. తెరకెక్కేటువంటి సూచనలు తగ్గినట్టే. ప్రజెంట్ కొరటాల శివ బాలకృష్ణ మూవీ పనిలో చాలా బిజీగా ఉన్నారు. స్క్రిప్ట్ లాక్ అయిపోగా కాస్టింగ్ వర్క్ జరుగుతుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పక్కా ప్లాన్తో చేసుకుంటున్నారు. అండ్ గోపిచంద్ మల్లెడితో చేస్తున్నటువంటి NBK 111 ఆగస్టులో అయిపోతుందన్నటువంటి వార్తల నేపథ్యంలో వెంటనే కొరటాల సెట్స్లో బాలయ్య అడుగు పెట్టేలా ప్లాన్ జరిగిపోయిందట. అయితే నిర్మాణానికి ఎంత సమయం పడుతుంది అనేది తెలీదు. బట్ 2027 సంక్రాంతికి రిలీజ్ చేస్తారా లేదా అనేది అయితే ఇంకా క్లారిటీ అయితే డెఫినెట్గా లేదు. ఇక దేవర 2 విషయానికి వస్తే మరీ ఎక్కువ ఆలస్యం చేయడం వల్ల జనంలో ఆ బజ్ తగ్గిపోతుంది. అసలు డ్రాగన్తోనే యమ బిజీగా ఉన్నటువంటి తారక్ వేరే దాని గురించి ఆలోచించేటువంటి పరిస్థితిలో లేడు. అలాంటప్పుడు దేవర 2కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని డెఫినెట్గా చెప్పలేం. దేవరని ఎవరు చంపారు, కొడుకు వర ఏం చేశాడు, అసలు విలన్లు ఇంకా ఎవరెవరున్నారు లాంటి బోలెడు ప్రశ్నలకు దేవర 2 సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకే ఆ మాత్రం డిమాండ్ ఉంటుంది దేవరకి. చూస్తుంటే మొత్తానికి అటకెక్కినట్లేనా అని కూడా అంటున్నారు. దేవర తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి గ్యాప్ వచ్చేసింది. టెంపర్ నుంచి కొనసాగుతున్నటువంటి జైత్రయాత్రకు వార్ 2 బ్రేక్ వేయడం తారక్కు కొద్దిగా డెఫినెట్గా నచ్చలేదు. అందుకే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా బాగా ప్లాన్డ్గా పక్కాగా ఉన్నాడు. ముఖ్యంగా డ్రాగన్ కోసం మామూలుగా కష్టపడటం లేదు. ఎక్కువ డేట్లు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా తన వరకు బెస్ట్ ఇస్తున్నాడు. ప్రశాంత్ నీల్ ఈసారి అవుట్ ఆఫ్ ది బాక్స్ హింసని ప్రజెంట్ చేయబోతున్నారని ఇన్సైడ్ టాక్ అయితే నడుస్తుంది. లేటెస్ట్గా ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా దేవర 2 అనౌన్స్మెంట్ వస్తుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ రాలేదు. సోమవారం కొరటాల బర్త్డే సందర్భంగా కాబట్టి ఈసారైనా దేవర పార్ట్ 2 అనౌన్స్మెంట్ వస్తుందని ఎదురు చూశారు. ఎప్పుడు వస్తుందో చెప్పకపోయినా రెండో భాగంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని అంతా ఊహించారు. కానీ అలాంటిదేం కూడా జరగలేదు. దేవర టీం నుంచి డైరెక్టర్కి శుభాకాంక్షలు అంటూ జస్ట్ ఒక పోస్టర్ వదిలారు. అందులో సీక్వెల్ ప్రస్తావన అయితే లేదు. లాస్ట్ ఇయర్ దేవర 2 కోసం వెయిట్ చేస్తున్నా అంటూ కొరటాలకు బర్త్డే విషెస్ చెప్పినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఈ సంవత్సరం ఆ ప్రస్తావన కూడా లేకుండానే విషెస్ చెప్పాడు. అందుకనే చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇవన్నీ చూస్తుంటే మాత్రం అసలు దేవర సీక్వెల్ ఉంటుందా అనేటువంటి సందేహాలను కూడా అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. డ్రాగన్ మూవీతో తారక్ బిజీ అయిపోవడం, నందమూరి బాలకృష్ణతోటి కొరటాల శివ తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేయడం కూడా ఈ రూమర్స్కు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. గతంలో కొన్ని సినిమాలు ఫ్లాప్ అవడంతో పార్ట్ 2 పక్కన పెట్టేశారు. ఎందుకంటే హరిహర విరమలు కావచ్చు, కింగ్డమ్ కావచ్చు, పెదకాపు 1 లాంటి సినిమాలలో సగం కథ మాత్రమే చెప్పారు. అయితే ఫస్ట్ పార్ట్స్ వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా డిజాస్టర్లుగా మారటంతో కొనసాగింపు సినిమాలు అటకెక్కాయి. దాంట్లోనే స్కంద, ఈగల్, రాజాసాబ్ లాంటి మరికొన్ని సినిమాలు సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూడటం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఆ సినిమాలు ఫ్లాప్ అయిపోయాయి. కానీ దేవర 1 మూవీ మంచి వసూళ్ళు అయితే సాధించింది. తారక్ కెరీర్లోనే బిగ్గెస్ట్ సోలో బ్లాక్ బస్టర్గా నిలిచింది. అందుకే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారనమాట ఈ సినిమా కోసం. మరి భవిష్యత్తులో దేవర 2 వస్తుందో లేదా అనేది తెలియాలంటే మాత్రం డెఫినెట్గా ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇంకొక విషయం ఏంటంటే డ్రాగన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా రిలీజ్ అయిందా? డ్రాగన్ రిలీజ్ అయితే మాత్రం ఈజీగా దేవర 2కు ఉన్నటువంటి బజ్ చాలా తగ్గిపోతుంది. సో అది కూడా చాలామంది ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏంటి అని అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో సినిమా ఒకదాని మించి ఒకటి
చూస్తున్నప్పుడు ఏంటంటే దేవర చాలా చిన్నగా అయిపోవడం అండ్ ఆ క్యూరియాసిటీ కావచ్చు, ఆ బజ్ కావచ్చు, ఆ ఇంట్రెస్ట్ అనేది ఆడియన్స్కి చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫ్యాన్స్కే కాదు, సగటు ఆడియన్స్కి. సో ఇది ఎంత లేట్ చేస్తే అంత ఇబ్బంది అవుతున్నటువంటి ఉద్దేశంతో మేబీ దేవరని ఉంచుతారా అండ్ నెక్స్ట్ పార్ట్ 2ని ప్లాన్ చేస్తారా లేదా తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సి. ఇన్ కేస్ డ్రాగన్ కనుక రిలీజ్ అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ అయితే మాత్రం దేవర పార్ట్ 2 మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఎందుకంటే దానికి మించి ఉండాలి కాబట్టి దేవర 2 తెలిసిన దేవర 2 ఏం జరుగుతుందో ఎందుకు తెలుసు, అండ్ దాని ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ చేయాలి కాబట్టి కొరటాల శివ ఎలా ప్లాన్ చేస్తా ఏంటో తెలియాలంటే మాత్రం ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సింది. సో మరి దేవర పార్ట్ 2 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఒకవేళ వస్తుందా రాదా? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.